వెల్కమ్ టు మీ ప్రమిళ రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు పాలకూర ఉల్లికారంను ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీనండి. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఈ ఆకుకూరలతో ఉల్లికారం కలిపి చేసుకున్నట్లయితే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దాని తయారీ విధానం ఎలాగో నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ముందుగా ఈ పాలకూర ఉల్లికారం తయారు చేయడానికి ముందుగా 2 కట్టల పాలకూరను తీసుకోవాలండి. దీన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఈ పాలకూరను మనం ఒక 15 నిమిషాల పాటు నీళ్ళల్లో వేసి ఉంచాలండి. ఇలా ఎందుకు చేయాలంటే మనం ఎన్నిసార్లు ఆకుకూరలను కడుక్కున్నా సరే అడుగున ఇసుక అనేది వస్తుందన్నమాట. అందుకని అలా రాకుండా ఉండాలంటే మనం శుభ్రంగా కడిగిన తర్వాత కూడా ఇలా ఒక 15 నిమిషాలు మనం నీళ్ళల్లో వేసి ఉంచినట్లయితే కనుక ఈ ఆకుకూరల్లో ఉన్నటువంటి ఇసుకంతా కూడా పోతుందండి. మనం తినేటప్పుడు గసిగసిగా లేకుండా ఉంటుందన్నమాట ఇలా చేయడం మూలంగా. అందుకని మనం ఇలా శుభ్రంగా ఒక 15 నిమిషాల పాటు వాటర్లో వేసి ఉంచాలి. తర్వాత ఏం చేయాలంటే మనం శుభ్రంగా కడుక్కున్నాం కదా ఈ పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా వీలైనంత సన్నగా మనం వీటిని కట్ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకున్నట్లయితే కనుక మనకు ఈ పాలకూర తొందరగా మగ్గుతుందండి. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయలను 3 ఉల్లిపాయలను తీసుకొని వాటిని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇందులో ఒక 15 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఎంత ఎక్కువ వేసుకున్నా టేస్ట్ మనకి అంత బాగుంటుందండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని కచ్చాపచ్చాగా దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 2-3 ఎండుమిర్చిని తుంచి వేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో మనం కచ్చాపచ్చాగా ఉల్లిపాయలను మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వీటిని చక్కగా వేగనివ్వాలండి. ఈ ఉల్లిపాయ ఎంత ఎక్కువగా చక్కగా వేగితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేయాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుని మనం దీన్ని 2-3 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలండి. దీని మీద మూత పెట్టేసుకుని మనం చక్కగా ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక చక్కగా ఇవన్నీ ఉడికి ఏమవుతుందంటే నూనె అనేది పైకి తేలుతుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకుని కట్ చేసుకున్నాం కదండి ఆ పాలకూరను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మనకు మూత తీసి చూస్తే గనక ఈ పాలకూర ఉల్లికారం అనేది చక్కగా ఉడికి నూనె పైకి తేలుతుందండి. మూత తీసిన తర్వాత కూడా మనం దీన్ని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అంతేనండి, ఘుమఘుమలాడే పాలకూర ఉల్లికారం రెడీ అయినట్లేనండి. చూశారు కదా, దీని తయారీ విధానం కూడా ఎంత ఈజీగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఆకుకూరని తింటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. మీరు కూడా నేను చెప్పినట్లుగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమిళ రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా
టేస్టీ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.